ఆయనంట 2009లో ఆయన నిరాదీక్ష చేసిన నుంచి వెన్నంటే ఉన్నాడు. సడ్డకుని కొడుకు సంతోష్కి ఎట్లిస్తావని నేను అడుగుతున్నా. సంతోష్ భాగవతం తొందరలోనే బయట పెడతా. నేరేళ్లలో దళితులను కొట్టించి లారీ పెట్టి తొక్కించి ఇసుక దందా చేసిందే సంతోష్. నీ సడ్డకుని కొడుకు రోజుకు 2 కోట్ల రూపాయల ఆదాయం లేకుండా నిద్రపోడు. ఇవాళ ఇసుకలో సంవత్సరానికి 600-700 కోట్ల రూపాయలు దోసుకుంటాడు. ఇసుక దోపిడీ మొత్తం సంతోష్ కట్టబెట్టింది. హైదరాబాద్ లో కొందరు భూములు ప్రత్యామ్నాయ భూములు ఇప్పిస్తామని చెప్పి బంజారా హిల్స్ లో ప్లాట్లు రాసుకున్నాడు. అన్ని వివరాలతో బిడ్డ నువ్వైతే ఫైనల్ చేయి. ఫైనల్ చేసిన రోజు చెప్తా మొత్తం వివరాలతోనే సంతోష్ బతుకు నీ బతుకు బట్టలిప్పదీసి బజార్లో నిలబెడతా. యవనాస్తి ఎట్లా కొల్లగొట్టిండో, యవనాస్తి ఎట్లా రాపించుకున్నాడో, ఎట్లెట్లా చేసిండో సంతోషం భాగవతం అంతా నువ్వు రాజ్యసభకు ఫైనల్ చేసి సంతోష్ చేసిన రోజు చెప్తా నీ సంగతి. నీ బట్టలిప్పదీసి రోడ్డు మీద నిలబెట్టకపోతే చూడు.